సార్. రండి. 2వ తేదీ మినర్వా థియేటర్ దగ్గర ఓ తెప్ట జరిగింది జ్యువెలరీ స్టోర్లో. అన్సాల్వ్డ్. అది అర్జున్ చేసినట్టు ఇన్స్పెక్టర్ క్రియేట్ చేస్తున్నాడు. దీని మీద చేయి పెట్టు. ఆకాష్ కేసులో విజయ్ నిరికించాలనుకుంటున్నారా? 2వ తేదీ రాత్రి అర్జున్ జ్యువెలరీ స్టోర్లో ఉన్నట్టయితే ఆకాష్ని హత్య చేసే అవకాశం లేదు. అప్పుడు ఆటోమేటిక్గా హత్యానేరం విజయ్ మీద పడుతుంది. దొంగతనం కేసే కదా, ఒప్పుకుంటే కొన్నాళ్ళు జైల్లో ఉండి వచ్చేయచ్చు. నేను చెప్పినట్టు ఎవరికీ చెప్పకండి. ఒక కాల్ ట్యాక్సీ డ్రైవర్ హెల్ప్ చేశాడని చెప్పాడు కదా, ఆ కాల్ ట్యాక్సీ డ్రైవర్ వచ్చి సాక్ష్యం చెబితేనే విజయ్ బయటపడతాడు. అది కూడా విజయ్ చెప్పింది నిజమైతేనే. చూస్తావేంటి? చేయి పెట్టు. ఎందుకు సార్? వేదవా సార్, నీ మంచి కోసమే చెప్తున్నారు. ఆకాష్ ఇంట్లో డబ్బు మాయమైంది. వాడు చచ్చిన మర్నాడు నువ్వు 9 లక్షల అప్పు తీర్చావు. ఈ ఒక్క పాయింట్ చాలు నిన్ను ఊరి తీయడానికి. సార్, ఆ డబ్బు నేను ప్యాకెట్లో గెలుచుకున్నాను సార్. ఏంటి? దస్పల్ల హోటల్ వెనకాల అశోక్ సేట్ అని ఒక మార్వాడి ఉన్నాడు. డౌట్ ఉంటే వెళ్ళి వాడిని అడగండి. ఏడాదికోసారి మా ఇంట్లో పోకర్ ఆడుతూ ఉంటాం. మినిమం స్టేక్సే ₹1,00,000. ₹1,00,000 ఉన్నాయి. 2వ తేదీ రాత్రి అర్జున్ వచ్చాడు. తెల్లవారే వరకు ఆడాడు. 10 లక్షలు గెలుచుకున్నాడు. ఏసీ మనకి దోస్తు సార్. సరే, మీరు వెళ్ళండి. వస్తాను సార్. కేస్ సాల్వ్డ్. ఆకాష్ని చంపింది విజయే. సార్ తప్పుకో, సార్తో మాట్లాడాలి. సార్, మన ప్రాబ్లం తీరిపోయింది సార్. ఏమంటున్నావు? ఆకాష్ మర్డర్ సాల్వ్డ్ సార్. ఆకాష్ని చంపింది ఈ అర్జున్ గాడే సార్. తనకు కాల్ టాక్సీ డ్రైవర్ హెల్ప్ చేశాడని విజయ్ ఆ రోజు చెప్పాడు కదా, వాడు స్టేషన్కి వచ్చాడంట సార్. నేను మీకు ముందే చెప్పాను కదా సార్, విజయ్ ఇన్నోసెంట్ అని. రెండు రోజులుగా ఏరియా మొత్తం క్యాన్వాస్ చేస్తున్నాం సార్. సహాయం చేసిన కాల్ టాక్సీ డ్రైవర్ని స్టేషన్కి రమ్మని చెప్పాం. తిరుపతికి ట్రిప్ వేసి ప్రొద్దునే వచ్చాడు సార్. విషయం తెలిసిందంట, స్టేషన్కి వచ్చాడు. క్వశ్చనింగ్ పూర్తయిందా? పూర్తయింది సార్, జెన్యూనే. ఆ కాల్ ట్యాక్సీ డ్రైవర్ స్వయంగా స్టేషన్కి వచ్చాడు గనక విజయ్ ఆ హత్య చేసుండడు అని తేలిపోయింది. అర్జున్ వాడు పేకాట్లో డబ్బు గెలుచుకున్నాడు అంటే వాడు ఆకాష్ని హత్య చేయాల్సిన అవసరమే లేదు కదా. మళ్ళీ కేసు మొదటికొచ్చింది. జరిగిందంతా కోర్టులో చెప్పేసే జీకే, వాళ్ళే చూసుకుంటారు. వేరే దారి లేదు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ కూడా ఏమీ చేయలేకపోయింది. 8 నెలలు కేసు నడిచింది. చివరికి తీర్పు చెప్పే రోజు వచ్చింది. CC 225/2017 విజయ్ అర్జున్ రండి. తీర్పు వచ్చేంత వరకు మేం పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదు. మీరిద్దరూ ముందుకు రండి. ముందుకు రండి. రండి, మీరు రండి.
మీ ఇద్దరిలో ఒకడు హంతకుడు. అందులో నాకెలాంటి డౌట్ లేదు. ఎన్నో వాయిదాలు తీసుకున్నా కూడా హంతకుడు ఎవరనేది కోర్టు ముందు నిరూపించలేకపోయారు. అదే సమస్య. నేరస్తుడిని జైలుకు పంపాలనే ఉంది. ఎవరో తెలియకుండా ఎలా పంపేది? నాకందిన సాక్ష్యాధారాలను బట్టే నేను తీర్పు చెప్పగలను. ఏంటి పీపీ గారు, ఇద్దరిని జైలుకు పంపించడానికి చట్టం అనుమతించదు. ఎందుకంటే ఇద్దరిలో ఒకరు నిరపరాధి, నిర్దోషిని శిక్షించకూడదు. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక అమాయకుడు శిక్షించబడకూడదు. మన లీగల్ సిస్టమ్ అలా ఉంది. ఈ ఇద్దరిని విడుదల చేయడం తప్ప వేరే దారి లేదు. జడ్జిమెంట్ విని మేమందరం షాక్ అయ్యాము. కోర్టు ఇలాంటి తీర్పిస్తుందని మేమెవ్వరూ అనుకోలేదు. మీరేగా ఐవో? అవును సార్. మీ డిపార్ట్మెంట్ కి ఇది బ్లాక్ మార్క్. ఇద్దరిలో ఒకడు హంతకుడని తెలుసు కూడా వదిలేయాల్సి వస్తోంది. ఇద్దరిని విడుదల చేశారు, మరి హత్య చేసింది ఎవరు సార్? తెలీదు. మేడం, థింగ్స్ అన్ని కొత్త పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళాలి. మీ టేబుల్ కొంచెం క్లియర్ చేయరా? ఈ ఫోటోస్ అన్ని అప్పుడే విజయ్ ఇంట్లో పెట్టేయమన్నాను కదా. సారీ మేడం, ఇంకా ఇక్కడే ఉన్నాయండి. ఇది మిస్ అయింది మేడం. అది నాకు ఇవ్వండి మేడం, చందుకి ఇచ్చి పంపుతాను. ఏమైంది మేడం? ఎనిమిది నెలలు కేసు నడిచింది. ఒక్కసారి కూడా విజయ్ కోసం రాలేదు. నేను అప్పుడే అడిగాను. వీడి మీద చార్జ్ షీట్ వేసి జైల్లో వేసినప్పుడే బ్రేకప్ అయిందన్నాడు. ఏమైంది మేడం? ఫస్ట్ డే క్వశ్చనింగ్ కి తీసుకొచ్చినప్పుడు విజయ్కి సెల్ఫీ చూపించాం, గుర్తుందా? గుర్తుందా? ఆ ఫోటోను చూడగానే వాడు సైలెంట్ అయ్యాడే తప్ప అది నేను కాదు, నా ట్విన్ బ్రదర్ అని వాడు చెప్పలేదు. నేను ఎస్ఐ మాలతి. ఆకాష్ కేసు గురించి ఎంక్వైరీ చేశాను. చెప్పండి మేడం. స్కూల్లో చదువుకునేటప్పుడు ఆకాష్ ఒక అమ్మాయిని లవ్ చేశాడని చెప్పారు కదా, 1 సైడ్ లవ్. అవును. ఆ అమ్మాయి పేరేంటి? దీపిక. ఏదో ఒక పాయింట్ ని మిస్ చేస్తున్నాం హెడ్. కళ్ళ ముందే ఉంది, కానీ ఏంటో తెలియట్లేదు. దీపిక ఢిల్లీకి రాలేదు విజయ్. వస్తానని చెప్పింది కానీ రాలేదు. తనకి చాలాసార్లు కాల్ చేశాను, ఫోన్ స్విచ్డ్ ఆఫ్ లోనే ఉంది. థ్యాంక్స్ దివ్య. విజయ్, ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. దీపిక ఒక అబ్బాయితో విజయవాడ స్టేషన్లో దిగి వెళ్ళిపోవడం నా ఫ్రెండ్ చూసింది. ఇట్ సీమ్స్ లైక్ దే వర్ హగ్గింగ్. ఈ విషయం నీకు చెప్పకూడదని అనుకున్నాను. అదేం లేదు దివ్య, యు మిస్టేకెన్. కళ్ళతో చూశారు విజయ్. దీపిక అలాంటి అమ్మాయి కాదు. ఫర్గెట్ హర్ విజయ్. స్టాప్ టార్చరింగ్ యువర్ సెల్ఫ్. తను మిస్ అవ్వలేదు, వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ కూడా తనని వెతకడం మానేసింది. నువ్వొక్కడివే తన కోసం వెతుకుతున్నా. ఒక అబ్బాయితో వెళ్ళిందని చెప్పావు కదా, ఆ అబ్బాయి ఎవరో? దీపికాకి క్లాస్మేట్, స్కూల్లో, పేరు ఆకాష్. దీపిక డ్రైవర్ని స్పైక్ చేశాను. తనకి స్పృహ తప్పింది. గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లి 2 రోజులు నా పెళ్ళంగా ఉంచుకున్నాను. ఆ తర్వాత చంపేశాను.
డ్రగ్ ఓవర్డోస్ 10 lakhs ఇచ్చా. కేసు బయటికి రావాలి. నువ్వు వచ్చి కాపాడతావన్న నమ్మకంతో అది వెయిట్ చేసింది. మేడం, మెంటల్ హాస్పిటల్ వాళ్ళని డీటెయిల్స్ పంపమని అడిగాం కదా, కొరియర్ ఇప్పుడే వచ్చింది. అందరి రికార్డ్స్ ఉన్నాయట, వీళ్ళది మాత్రం మిస్సింగ్. గాయపడ్డ డాక్టర్ గారి పర్సనల్ ఫైల్లో ఒక కాపీ దొరికింది, అదే మనకు పంపారు మేడం. మెంటల్ హాస్పిటల్లో ఉన్నదెవరు? అర్జున, విజయ? ఇద్దరు ఉన్నారు. విజయ్ 3 నెలలు ఉన్నాడు, అర్జున్ సంవత్సరం ఉన్నాడు. 10వ క్లాస్ చదివేటప్పుడు ఒకరినొకరు చంపుకునేంత ఆవేశంగా కొట్టుకున్నారు మేడం. ఆ లాస్ట్ పేర మీరు చదివారా మేడం? ఆ డాక్టర్ తనే స్వయంగా అందులో రాశారు. వాళ్ళ మధ్య ఎన్ని గొడవలున్నా సమస్య వస్తే మాత్రం ఇద్దరు కలిసిపోతారని రాసుంది. ఫస్ట్ నువ్వు నన్ను ఇరికించడానికి వచ్చావు అనుకున్నాను, కానీ కాపాడడానికి వచ్చావని పోను పోను అర్థమైంది. ఏంటి గాయం? పీకల దాకా తాగి పోలీస్ జీప్ నే బైక్ తో గుద్దాడు సార్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికాడు సార్. ఎవరు గుద్దారయ్యా? ఆకాష్ని నువ్వు చంపడానికి 4 రోజుల ముందు నుంచే నువ్వు వాడిని వెతుకుతున్నావని నాకు తెలిసింది. ఎవిడెన్స్ని అరెస్ట్ చేసావు, కానీ నువ్వు ఇన్వెస్టిగేషన్ని ఫాలో అవ్వలేదు. నేను ఫాలో అయ్యా. నువ్వెలాగూ దొరికిపోతావని నాకు తెలుసు. ఎయిర్ టైట్ కేస్, జీవిత ఖైదు లేదా ఊరి. చివరి వరకు తనని పొడిచింది విజయో అర్జునో తెలియదని ఆ డాక్టర్ గారు రాశారు మేడం. ఆ మెంటల్ హాస్పిటల్ డాక్టర్కి పొడిచింది నువ్వో నేనో తెలియదు, అందుకే మన ఇద్దరికి పనిష్మెంట్ ఇచ్చాడు. కానీ కోర్టులో అలా ఇవ్వలేరని నాకు తెలుసు. నేను దొరికిపోతేనే నువ్వు ఎస్కేప్ అవ్వగలవని నాకు అర్థమైంది. సరే, ఈ గేమ్ ఆడి చూద్దామని ఇందులోకి దిగాను. ఆ మెంటల్ హాస్పిటల్ రిపోర్ట్ అది ఎవరికి దొరకదు, దొరికినా ఏ యూస్ ఉండదు. ఇట్స్ గోనా ప్రూవ్ నథింగ్. ఆ జీకే నిన్ను ఫ్రేమ్ చేయడానికి ఏ ఎక్స్ట్రీమ్ కైనా వెళ్తాడని నాకు తెలుసు. నిన్ను చంపి పాతేస్తా. ఒక ఇన్స్పెక్టర్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు. వాడు పేకలో కింగ్ లాంటోడు. ఆ కింగ్ ను పడేయడానికి ఒక ట్రంప్ కార్డ్ అవసరమైంది. మాలతీని స్టడీ చేశాను. ఏం జరిగింది మేడం? స్టేషన్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి నన్ను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడాడు. నా కాన్సన్ట్రేషన్ విజయ్ మీదకి వెళ్లకుండా చేశాడు. తను ఆల్రెడీ 2 నిరపరాధుల్ని కాపాడిందని తెలుసుకున్నాను. కాయిన్ సరిగ్గా మూవ్ చేస్తే నీకు హెల్ప్ చేస్తుంది అనిపించింది. ఆ కాల్ టాక్సీ డ్రైవర్ నేను అరేంజ్ చేసిన విట్నెస్ అని మీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలీదు, తెలియకూడదు. మాలతి ఈ కేసును వదిలిపెట్టదు, ఎలాగైనా కనిపెట్టేస్తుంది. ఈ పాటికి నిజం తెలిసిపోయి ఉంటుంది. ఏమంటున్నారు మేడం? ఎవరు గేమ్ ఆడారు? ఈ కేసుని తను మళ్ళీ ఓపెన్ చేయడం కుదరదు. నీకోసం దొంగ సాక్షిని ఏర్పాటు చేసింది. ఓపెన్ చేస్తే దొరికిపోతుంది. అంతే, ఈ కేసు క్లోజ్ అయినట్టే. చెప్పండి మేడం, అసలు నేరస్తుడెవరు? నిజం ఎప్పటికీ బయటికి రాదు. నాకు తెలీదు.
నా లైఫ్లో నేను చేసిన పెద్ద గ్యాంబ్లింగ్ ఇదే. నమ్మకంతో చేశాను, గెలిచాను. గ్యాంబ్లింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పోయింది. నాకెందుకు హెల్ప్ చేసావు? నీకు అమ్మంటే ఇష్టం లేదు, కానీ అమ్మ చివరి వరకు నిన్ను మర్చిపోలేదు. నాకు ఒక షర్ట్ కొంటే నీకు కొనేది, నిద్రలో నిన్ను తలుచుకుంటూ ఏడ్చేది. అమ్ముండుంటే నీకు హెల్ప్ చేయమని చెప్పేది. అమ్మ కోసమే చేశానురా, నీ కోసం కాదు. పెళ్లి చేసుకోబోతున్నాను. అమ్మాయి పేరు ఆనంది. పాత జీవితాన్ని వదిలేశాను. నీ సంగతి? నా ప్రాపర్టీస్ అన్ని అమ్మేశాను. బాంబే వెళ్తున్నాను. అక్కడి నుంచి కోపెన్హాగన్. తిరిగి వచ్చే ఐడియా లేదు. మనం కలవడం ఇదే చివరిసారి.